అది మనం అంటే సరదాగా నవ్వుతూ చెప్తున్నాం కానీ తప్పితే నాకు వాళ్ళు పోయిందని బాధ కానీ ఫ్రస్ట్రేషన్ కానీ కానీ ఆ టైంలో ఉంటుంది కదా భయ్య, మీరు మీకు గుర్తుందో లేదో, నేను మీతో మీరు నాతో చెప్పారు, నన్ను హక్ చేసుకొని పూరి ఆఫీస్లో భయ్యా ఒక బ్లాస్ట్ న్యూస్ వస్తుంది, అది నా చేతితో నేను చెప్పను, మీకు నేను చెప్తా, అస్సలు మీరు ఊహించరు భయ్యా అన్నారు. అది నాకు తెలుసు. ఆ తర్వాత నేను మీతో మాట్లాడాను కూడా, ఏమైందంటే ఇంతకంటే 100 రెట్లు బాధపడ్డారు ఆ రోజు. నాతో 2 ట్యూన్ చేసుకున్నాను అప్పుడు దానికి కళ్యాణ్ గారి కోసం. అసలు చెప్పాను థియేటర్లో ఎవడు ఖాళీ కూర్చోడు అనమాట. ఈ రోజు నేను ఛాలెంజ్ ఇచ్చున్నా, అలాగే నేను ట్యూన్స్ అలా పెట్టి కూర్చున్నా, ఎప్పటికైనా రాకపోద్దా ఆయనతో పనిచేసే అవకాశం, అవి ఆ ట్యూన్స్ ఆయనకి తీసుకెళ్ళిస్తా. కుర్చీలో ఎవడు కూర్చోరు, ఎమ్మెల్యే వాళ్ళకి కూర్చోరనమాట. అలాంటి పాటలు చేశా, ఉత్తికి ఆరేసాను మొత్తం. ఎందుకంటే నాకు ఆయన స్టైల్ తెలుసు, ఫస్ట్ చూస్తున్నాం కదా ఆయన ఏవే పాటలు హిట్ అయ్యాయి అనే దాని మీద నాకు రీసెర్చ్ ఉంది నా దగ్గర. ఫ్రమ్ ది బిగినింగ్ రమణ గోగుల్ గారి దగ్గర నుంచి కానీ, మణిశర్మ గారి దగ్గర నుంచి కానీ, ఆయన పాటల్లో ఎలాంటి దేవిశ్రీ ప్రసాద్ ఆయన చేసిన పాటలు కానీ, సో కొన్ని సాంగ్స్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఎందుకు బ్లాక్ బస్టర్స్ అనే దాని మీద ఒక రీసెర్చ్ ఉంది. దాని తగ్గట్టుగా నేను కొన్ని ఒక ట్యూన్ బ్యాంక్ చేసి పెట్టుకున్నాను అనమాట. అప్పుడు దానికి అలా వరుసగా కుదరలే. అదే అంటున్నా కదా, ఇక్కడ అన్నీ చాలా ఒక్కటే కాదు, చాలా రీజన్స్ ఉంటాయి మనకి అవకాశం రావడానికి. చాలా కష్టం అబ్బా, చాలా కష్టం. ధైర్యంగా ముందుకెళ్ళడం అనేది చాలా, అంటే మనం డేలా పడ్డాం అంటే అయిపోతాం. ఏ రోజైతే మనం డేలా పడ్డామో, డిప్రెషన్లోకి వెళ్ళామో, అయిపోయింది. ఆ రోజుతో మన కెరియర్ కథం, మన లైఫే స్పాయిల్ అయిపోతుంది. నేను చెప్పాను, చాలామంది తెలిసిన అబ్బాయిలు తాగుడుకు బానిస అయిపోయి, లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రోగాలు తెచ్చుకొని సూసైడ్ చేసుకొని ఇప్పటికీ అది చాలా, అంటే ఇంకో పని చేసుకోవచ్చు కదంట. నేను డిప్రెషన్లోకి వెళ్ళాను అంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్తో ఆలోచించే బ్రెయిన్ అందరికి ఉండదు భయ్. అది నిజంగానే బతకడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి కానీ వాడు అలా ఆలోచించడు. నా పాయింట్ మీ పాయింట్ నాకు అర్థమైంది. సో సాడ్ భయ్యా. నాకు అంటే ఐ నో యువర్ జర్నీ. నాకే వింటున్నోడికి ఇలా ఉంటుంటే పడ్డోడికి ఎలా ఉంటుంది అనేది నాకు తెలుస్తుంది. అంటే ఓకే, లైఫ్ కదా, లైఫ్ ఈజ్ లైక్ దట్. కానీ ఓకే, ఏ రోజు మన ఫైర్ని అయితే మనం తగ్గించకూడదు. మనం మంట తగ్గించామంటే ఆరిపోయినట్టు ఆ రోజుతో జీవితం. అది అంతే.